పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే రుద్రమ్మల నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే శోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే श्री गणनाथ जय गणनाथ सिद्धि అమ్మా పరిహార హోమానికి అంతా సిద్ధమైంది అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి అలాగేనండి అమ్మ మహేశ్వరి నువ్వు వెళ్ళి కూర్చోమ్మా ఒరే అభి అమ్మా సుబ్రహ్మణ్యాన్ని పిలవరా అలాగేనమ్మా ఇప్పుడే వస్తాను అలాగే బాబు
పదండి కూర్చుందాం. రండి. అమ్మా రామ్మా కూర్చో. హరే ఓం శుక్లాం సుబ్బు, ఇక్కడేం చేస్తున్నావురా? అక్కడ పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారా? నేను అక్కడికి వచ్చి ఏం చేయాలరా? అదంతా పెద్దవాళ్ళు చూసుకునే వ్యవహారం. రేయ్, ఇటీవల నువ్వు మహేశ్వరి పీటల మీద కూర్చోవాలట. ఆల్రెడీ మహేశ్వరి పీటల మీద కూర్చుంది. నువ్వు కూడా రా, తొందరరా. జపాకుసుమ సంకాశం కాంతిపేయం మహాద్యుతిం తమోనిం సర్వపాభగ్యం ప్రణోతు దివాకరం అశ్వత్థజాయ విద్మహే పాస్యస్తాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్ దశంకతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశిరం సోమం శంభోర్ముకుటభూషణం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నః సోమ ప్రచోదయాత్ ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం సిద్ధస్తం చ మంగళం ప్రణమామ్యహం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ప్రియంగు కాళికాశ్యామం రూపేణ ప్రతిబంబుదం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గజధ్వజాయ విద్మహే సుఖస్థాయ ధీమహి బుధ ప్రచోదయాత్ దేవానాంచ ఋషీణాంచ గురుకాంచ సంజీవం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం శుభధ్వజాయ విద్మహే గృహస్థాయ ధీమహి తన్నః ప్రచోదయాత్ హిమకుండ మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అశ్వత్థజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నః శుక్ర ప్రచోదయాత్ నీలాంజన సమవాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శనైశ్చరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః ఎందుకలా డల్ గా ఉన్నారు? పెళ్ళైన తర్వాత చాలా కాలానికి భార్య పక్కన కూర్చుంటే చిరాగ్గా మొహం పెట్టుకున్న భర్తలా ఇప్పుడే మొహం అలా పెట్టుకున్నారెందుకు? అందరూ మనల్నే చూస్తున్నారు. కాస్త నవ్వు మొహం పెట్టండి. మనం సంతోషంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు. నేను ఒక మాట చెప్పనా? మనం ఇలా కూర్చుంటే పెళ్లికి ముందు రిహార్సల్ లాగా ఉంది. నాకు ఈ పరిహారాలు శాంతి హోమాల మీద అంత నమ్మకం లేదు. కానీ పెదనాన్న చేసి తీరాల్సిందే అన్నారు. మిమ్మల్ని చూడొచ్చు, సరదాగా మాట్లాడొచ్చు కదా అని నేను సరే అన్నాను. అర్థమైందా? కాస్త నవ్వండి. సర్వదుఃఖ వినాశక అవాచ్యాని మా దుఃఖాయమేయా నిరంతరం. అమ్మా చేయి జాపి అగ్నిహోత్రం మీద అలా ఉంచండి. బాబు మీరు కూడా చెయ్యి మీద చెయ్యి అలా ఉంచండి. చెయ్యి ఉంచండి. సంభవంతి దురంతాని తాని నాశాయ మే ప్రభో మాయా అమ్మా మీరిద్దరూ అగ్నిహోత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ దేవుని దర్శనం చేసుకొని రండి.
అన్నయ్య గారు, ఇక మేం బయలుదేరతాం. ఉండండమ్మా, ఎందుకు అలా కంగారు పడతారు? కాసేపు కూర్చోండి. రా కూర్చోరా. వీడు మీ అందరికీ తెలుసు అనుకుంటాను. తెలియకపోవడం ఏంటన్నయ్య గారు, ఆ కుర్రాడు మీ డ్రైవరేగా. డ్రైవరా? మహేశ్వరి మా ఇంటికొచ్చినప్పుడల్లా కారు నడుపుకుంటూ వచ్చేది ఇతనేగా. చూడండమ్మా, వీడు మా కారు నడిపే డ్రైవర్ మాత్రమే కాదు, నా కొడుకు. ఏంటన్నయ్య గారు, ఇతను మీ అబ్బాయా? అవునమ్మా. అయ్యయ్యో, నేనెంత పొరపడ్డాను. నేను డ్రైవరే అనుకున్నానండి. పర్వాలేదండి, మా అన్నయ్య వాణ్ణి అలా కూడా చూడటం లేదు. రేయ్, వీళ్ళని ఇలాగైనా నమ్మించగలిగావు, చాలా సంతోషం. చూడండమ్మా, నాకు డొంక తిరుగుడు మాటలు, సాగదీసే వ్యవహారాలంటే నచ్చవు. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడతాను. పవిత్రమైన దేవాలయంలో మనందరం కూర్చుని ఉన్నాం. అమ్మా, నిన్ను నేను ఒక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఈ డ్రైవర్ కుర్రాడికి మీ అమ్మాయినిచ్చి మీ ఇంటల్లుని చేసుకోగలరా? చెప్పండి అమ్మా, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వగలరా? ఏమంటావమ్మా? మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించగలరా? అమ్మా, మాతో మీరు, మీతో మేము వియ్యం అందుకుని వియ్యాల వారి బంధుత్వాన్ని, బంధాన్ని ఇంకా బలపరుద్దాం అనుకుంటున్నాను. వీడు లావణ్యను ఇష్టపడ్డ విషయం మాతో చెప్పలేదు. వీడి మనసులో మాటలన్నీ మా మహేశ్వరికి చెప్పాడు, అది మాకు చెప్పింది. అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. వీడిష్ట ప్రకారమే చేయటం మంచిదని మేమందరం అనుకున్నాం. మేం మాట్లాడుకున్న సంగతి కూడా వీడికి తెలీదమ్మా. అసలు నేను ఈ ప్రస్తావన తెస్తానని వీడికి ఏమాత్రం తెలీదమ్మా. నేనేనమ్మా వీడొచ్చాక మొదలు పెడదామని ఆపాను. మీ అభిప్రాయం ఇప్పుడు ఇక్కడ చెప్పినా పర్వాలేదు, లేదు ఇంటికెళ్ళి మీరు ఆలోచించుకుని మాట్లాడుకుని తర్వాత చెప్పినా పర్వాలేదు. మీరు సరేనన్నా కుదరదన్నా మేమేమీ బాధపడమమ్మా. మా అమ్మాయినిస్తున్నాం కదా అని మీ అమ్మాయిని అడుగుతున్నామని మీరేం అనుకోవద్దు. దేనికి అదేనమ్మా. మీరేం చెప్పదలుచుకున్నా అది ముఖమాటం లేకుండా చెప్పండి. మీ మనసుకు ఎలా తోస్తే అలా చేయండి. చూడండమ్మా, మా అన్నయ్య చాలా ఓపెన్గా తన మనసులో మాట చెప్పాడు. ఇక మీరు సమాధానం చెప్పడమే ఆలస్యం. దీంట్లో ఇంకా ఆలోచించి చెప్పడానికి ఏముంది అన్నయ్య గారు? నేనైతే పూర్తిగా ఇష్టపడుతున్నాను. అభ్యంతరం లేకపోతే ఇప్పుడే ఇక్కడే తాంబూలాలు మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఏం మహేశ్వరి, నువ్వేమంటావు? నీ పెళ్ళి మీ ఆడబడుచు పెళ్ళి కలిపి చేసేద్దామంటావా? పెద్దవాళ్ళు మీరు ఓ అంగీకారానికి వచ్చేసారు, ఒప్పుకున్నారు. బావుంది. నితీష్ లావణ్యని ఇష్టపడుతున్నాడన్న విషయం నాకు తెలుసు. కానీ లావణ్య మనసులో ఏముందో తెలుసుకోవడం ముఖ్యం కదా. ముందు తనకి ఇష్టమో కాదో తెలుసుకోండి. ఏంటమ్మా అన్నయ్య వంక అలా చూస్తావు? ఇంత మంచి సంబంధాన్ని ఏ అన్నయ్య మాత్రం వదులుకుంటాడు? చూడమ్మా, ఇలాంటి కుండమార్పుడు సంబంధాలు 100కో 1 ఒకటి దొరుకుతూ ఉంటుంది. అమ్మా, మీరు మీ అబ్బాయి జాతకం చూడమని ఓ నోటు పుస్తకం ఇచ్చారు కదా, దాంట్లో ఉన్న మీ అమ్మాయి జాతకాన్ని అలాగే నితీష్ గారి జాతకాన్ని నేను స్టడీ చేశాను. ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. 36కి 34 పాయింట్లు కలిశాయంటే నమ్మండి, సఖ్యంగా ఉంటారు, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఇంకా ఈ విషయంలో ఎవ్వరూ ఏం ఆలోచించవలసిన పని లేదు. సంతోషంగా సంబంధం ఖాయమని ఒక్క మాట అనండి చాలు. ఏ ఆటంకం లేకుండా భాజాభజంత్రులు మోగుతాయి. ఏం అల్లుడు గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? మీకిష్టమే కదా, చెప్పండి. అల్లుడు గారు, మిమ్మల్నే. పుష్ప, ఇదంతా నీ చలవే. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. ఏరా అభి, నీకిష్టమే కదా? నాకిష్టమేనమ్మా. అందరూ సరే అన్నాక ఇంకా ఆలస్యం ఎందుకండి? తిథి వార నక్షత్రాలు దివ్యంగా ఉన్నాయి. పవిత్రమైన ఆలయ ప్రాంగణం. అమ్మాయి అమ్మగారు అన్నట్టు తాంబూలాలు మార్చుకుంటే మంచిది. అమ్మా, ముందు తాంబూలాలు మార్చుకోండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. బాబు సుబ్రహ్మణ్యం, నువ్వు ఇలా వచ్చి మహేశ్వరి గారి పక్కన నుంచో. పూజారి గారు, అక్కడ జరిగే శుభకార్యం ఏంటి? అదే అమ్మా, వివాహానికి ముందు వధూవరుల గ్రహదోష నివారణ కోసం పరిహార హోమం జరిపిస్తున్నారు. గ్రహదోష నివారణకి, వధూవరుల జాతక దోష పరిహారానికి కాళహస్తి దేవాలయం తర్వాత ఈ దేవాలయం చాలా శ్రేష్టమైనది. అందుకే ఇక్కడ దోష నివారణ పూజా కార్యక్రమం జరిపించారు. వస్తానమ్మా. బాబు అభి, తాంబూలాలు తీసుకో. మీరు కూడా తాంబూలాలు తీసుకోండి.